రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. పాప వినాశనం డ్యాంలో బోటింగ్ వివాదంపై అటవీ శాఖ వివరణ ఇచ్చింది. పాప వినాశనం డ్యాము పరిసరాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందినట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డ్యాము పరిసరాలు తనిఖీలు చేసేందుకు పడవలను వినియోగించామన్నారు అధికారులు. తనిఖీల అనంతరం పడవలను వెనక్కి తీసుకురావడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. పాప వినాశనంలో బోటింగ్ కోసం ట్రయల్ రన్ అంటూ నిన్న జోరుగా ప్రచారం జరిగింది. దీంతో బోటింగ్పై శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు తాజాగా బోటింగ్ ప్రచారాన్ని అటవీ శాఖ అధికారులు ఖండించారు. పాప వినాశనం డ్యాంలో బోటింగ్ వివాదంపై అటవీ శాఖ వివరణ ఇచ్చింది. పాప వినాశనం డ్యాం పరిసరాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా తమకు సమాచారం అందినట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డ్యాము పరిసరాల్లో తనిఖీలు చేసేందుకు పడవలను వినియోగించామన్నారు అధికారులు. తనిఖీల అనంతరం పడవలను వెనక్కి తీసుకురావడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. పాప వినాశనంలో బోటింగ్ కోసం ట్రయల్ రన్ అంటూ నిన్న జోరుగా ప్రచారం జరిగింది. దీంతో బోటింగ్పై శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు తాజాగా బోటింగ్ ప్రచారాన్ని అటవీ శాఖ అధికారులు ఖండించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోలన్ అందిస్తారు. సురేష్, రైట్ చక్రి ఏదైతే తిరుమలలో ప్రధానంగా 5 డ్యాములు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పాప వినాశం డ్యామ్ లో బోటింగ్ జరిగింది సంబంధించి పూర్తిగా అటవీ శాఖ క్లారిటీ ఇచ్చింది. నిన్న ఉదయం బోటింగ్ జరిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో మీడియాలో వైరల్ గా మారింది. ఆ బోటింగ్ కు ట్రయల్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఇకపై బోటింగ్ నిర్వహించబోతున్నారనే క్లారిటీకి భక్తులు అక్కడ ఉన్న స్థానికులు వచ్చేసి ఆ రకంగా అటవీ శాఖ స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతితోనే పాప వినాశం డ్యామ్ అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ ఎర్రచందనం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సర్వే చేయడానికి మేము వెళ్ళాం కాబట్టి టీటీడీ అనుమతులను తీసుకున్నాం. ఎక్కడ కూడా బోటింగ్ సంబంధించి ట్రయల్ నిర్వహించడం జరగలేదు. ఆ రకంగా మేము వివరణ ఇస్తున్నామని వివేక్ స్పందించే జిల్లాపై అటవీ శాఖ అధికారి. అయితే దీని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో టీటీడీ, పోలీస్, విజిలెన్స్ మొత్తం సంయుక్తంగా ఆపరేషన్ చేసుకోవచ్చు కదా. ఆ రకంగా టీటీడీ డ్యాములో బోట్ లో ట్రయల్ నిర్వహించే అవసరం ఏముందని ఆరోపిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అటవీ శాఖ వివరణ ఇచ్చింది. ఇది బోటింగ్ సంబంధించింది కాదు, పూర్తిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో అక్కడికి వెళ్ళలేని మార్గాలు లేదు కాబట్టి, కాలినడకన వెళ్లే మార్గం లేదు కాబట్టి బోటుగా అక్కడికి చేరుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ రకంగా వివరణ ఇచ్చే ప్రయత్నం అటవీ శాఖ చేసింది. ఎక్కడ కూడా బోటింగ్ ట్రయల్ నిర్వహించలేదు. పూర్తిగా భక్తుల మనోభావాలతో ముడిపడాల్సాం కాబట్టి మేము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎక్కడ అందుబాటులో జరుగుతుందో అక్కడ వెళ్లేందుకే బోటింగ్ నిర్వహించాలని మాత్రమే జిల్లా అధికారి వివేక్ స్పష్టం వ్యక్తం చేశారు. అయితే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల దాహార్తి తీసి తిరుమల పాపరాజు డ్యామ్ లో నిన్న 5 మంది బోటింగ్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ రకంగా టీటీడీ కూడా స్పందించాల్సి ఉంది. టీటీడీ కూడా నిన్న వివరణ ఇచ్చినప్పటికీ దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సింది భక్తులు డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.